రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉత్తమ్కు సీఎం రేవంత్ రెడ్డి గాలి సోకినట్లుందని ఎద్దేవా చేశారు. ఉత్తమ్కు రేవంత్ రెడ్డి సావాస దోషం పట్టుకుందని దుయ్యబట్టారు. పాలమూరు ప్రాజెక్టు కోసం తాను నేల మీద పడుకొని పనిచేశానని స్పష్టం చేశారు. 6.5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామన్నారు. 90 టీఎంసీలను 45 టీఎంసీలకు దక్కించారా లేదా ఉత్తమ్ చెప్పాలని ప్రశ్నించారు. డిపిఆర్ వాపస్ వచ్చి ఏడాది అయినా మౌనం ఎందుకని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో 7 అనుమతులు తెచ్చామని 2 ఏళ్లలో ఒక్క అనుమతి అయినా తెచ్చారా అని ధ్వజమెత్తారు ఆయన. పాలమూరు ద్రోహులు కాంగ్రెస్ నేతలని విరుచుకుపడ్డారు హరీష్ రావు. గ్రీన్ ట్రిబ్యునల్లో కోర్టులో కేసు వేసి అడ్డుకున్న ద్రోహి ఉత్తమని దుయ్యబట్టారు. 2 టన్నెల్స్ బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి అయ్యాయని తేల్చి చెప్పారు. సర్కారు చేతకానితనాన్ని తమపై రుద్దుతున్నారని ఫైర్ అయ్యారు. కొబ్బరికాయ కొట్టి డిపిఆర్ ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. సొంత శాఖపై మంత్రిగా ఉత్తమ్కు ఇంకా పట్టురానట్టుందని, ఇంకెప్పుడు జ్ఞానం పెంచుకుంటాడో అంటూ చురకలంటించారు. ఎస్ఎల్బీసీపై బీఆర్ఎస్ ప్రభుత్వం 1900 కోట్లు ఖర్చు పెట్టిందని గుర్తు చేశారు. 7 ప్రాజెక్టులకు ఢిల్లీ నుంచి ఫైనల్ అనుమతులు తెచ్చామని, కాంగ్రెస్ హయాంలో 3 డిపిఆర్లు వాపసు వచ్చాయన్నారు. 2 ఏళ్లలో ఉత్తమ్ ఒక్క అనుమతి కూడా తేలేదని విమర్శించారు హరీష్ రావు. వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు ఉంటాయన్నారు హరీష్ రావు. తాము 15 రోజులు శాసనసభ నడపాలని గట్టిగా అడిగామన్నారు. వారం తర్వాత మళ్లీ శాసనసభపై బీఏసీ పెడతామన్నారు. అప్పుడు మళ్లీ డిసైడ్ చేస్తామన్నారు. పీపీటీకి అవకాశం ఇవ్వాలని తాము స్పీకర్ను అడిగామన్నారు. కాంగ్రెస్ పార్టీ పీపీటీ ఇస్తే తమకు కూడా పీపీటీకి అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. క్వశ్చన్ అవర్ కేవలం 6 రోజులే పెట్టారని, దానిపైన గట్టిగా అడిగామన్నారు. శాసనసభ వర్కింగ్ రోజులు పెంచాలని అడిగామన్నారు. నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ విషయంలో కూడా అడిగామన్నారు. శాసనసభ ఎజెండా ముందే ఇవ్వాలని కోరామన్నారు. తెలంగాణ రైజింగ్ అన్నారు, కానీ అసెంబ్లీ రైజింగ్ లేదని తేల్చి చెప్పారు. శాసనసభలో 15 అంశాలు ఇచ్చామని, వాటిపై చర్చకు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. బీఆర్ఎస్కు తగిన సమయం ఇవ్వాలని కోరామన్నారు.